చాలా జిజ్ఞాస వేదికలో ఉండేటటువంటి భావజాలంతో నాకు చాలా దగ్గరితనం ఉందని కాదు, కానీ సమకాలీన సాహిత్య విమర్శను చదవటం నాకు ఇష్టం. అది ఎవరి సాహిత్య విమర్శ, ఎవరెవరిని ఏమంటున్నారు, ఎవరు ఏం చెప్తున్నారు అనే పద్ధతిలో చదవటం అనేది నాకు ఇష్టం. కాబట్టి మొట్టమొదటిసారి కాత్యాయని మేడం గారు మొట్టమొదటి ఉపన్యాసం రేపటి నుంచి ప్రారంభం అవుతుంది, ఇట్లా ఒక పని పెట్టుకున్నాను అని ఆ లింక్ పంపించినప్పుడు మేడం గారికి నేను పెట్టినటువంటి మెసేజ్ ఏమిటి అని అంటే, సాహిత్య విమర్శకు సంబంధించినటువంటి ఒక అంశం మీద చర్చ జరుగుతున్నప్పుడు అది నేను కూడా మీరు వినాలని కోరుకున్నందుకు ధన్యవాదాలు మేడం అని మెసేజ్ పెట్టాను ఆ లింక్ పంపించగానే. అది నా ఆసక్తి. ఇక జిజ్ఞాసలోకి వస్తే, నేను ప్రసంగించే రోజే ఆ మాట చాలా స్పష్టంగా చెప్పాను. అది ఏ రకమైన సాహిత్య విమర్శ అనేది పక్కకు పెడితే, ఒక పరికరాన్ని తీసుకొని మనం ఒక 50 ఏళ్ళలో 100 ఏళ్ళలో ప్రయాణం చేస్తే ఆ పరికరాన్ని అందిపుచ్చుకున్నటువంటి వాళ్ళ ఆలోచనల్లో వచ్చిన మార్పు ఏమిటి, ఆ మార్పులు మన సాహిత్యానికి ఎట్లా అన్వయమయ్యాయి, వాటిలో వాళ్ళు తెచ్చిన కొత్త ఆలోచనలు ఏమిటి అనే విషయాల్ని తెలుసుకోవటానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం ఆ రోజు చెప్పాను, ఇప్పటికి కూడా ఉంది. నాకు ఒక సాహిత్యాన్ని ఏ దృక్కోణంతో వాళ్ళు అధ్యయనం చేసి చెప్తున్నారు అన్న దాని పట్ల నాకు ఎప్పుడు నా అభిప్రాయాలు నాకు ఉంటాయి. కానీ ఎవరు ఏం చెబుతున్నారు, ఏ పరిణామాన్ని చెప్తున్నారు అని చదవటానికి మాత్రం నేను ఎప్పుడు ఇష్టపడతాను. అట్లా తెలుగు సాహిత్య విమర్శకి సంబంధించి మార్క్సిస్ట్ కోణంలో జరిగిన కృషి ఏమిటి అనేది ఒక రకంగా నేను తెలుసుకునే అవకాశం వచ్చింది. నాకు చాలా ఆశ్చర్యము నాకు కూడా. అదేమిటి అనంటే, మధ్య మధ్యలో చర్చలో మళ్ళీ ఒక్కసారి ఈ ఉపన్యాసాలు మధ్య మధ్యలో విన్నాను నేను మళ్ళొక్కసారి. విన్నప్పుడు నేను చర్చలో పాల్గొంటూ యాడ్ చేసిన అంశాలు కావచ్చు, లేదా నా చర్చలో నాకు సందేహంగా ఉన్న అంశాలు చూసుకున్నప్పుడు మళ్ళీ ఒక్కసారి ఆలోచించినప్పుడు నాకు కొన్ని జవాబులు దొరికాయి. అట్లా జిజ్ఞాస తెలుగు సాహిత్య విమర్శ పట్ల లేదా తెలుగు సాహిత్య విమర్శ పరిణామం పట్ల నాకు ఒక అవగాహనని, ఒక ఆలోచనని ఇచ్చింది. అయితే ఉదయమే మృణాళిని మేడం గారు కూడా ప్రస్తావించినట్టు, మనం సిద్ధాంతాన్ని చెప్పుకున్నంతగా ఈ సూత్రాన్ని అన్వయించి చూపించిన వాళ్ళు అన్నదాన్ని మనం ఎంతవరకు స్పష్టంగా చెప్పగలిగాము ఈ ఉపన్యాసాల్లో అన్నప్పుడు ఒక 20-30% మాత్రమే కనిపిస్తుంది. అది ఒక ప్రధానమైనటువంటి, అంటే మనకి సాహిత్య విమర్శలో విధానము, విషయము, వస్తువు, శిల్పము లేదా రూపము, లేదా లక్షణము, లక్ష్యము, సిద్ధాంతము, అన్వయము, ఇట్లా విభజించుకుంటే మనం ఇప్పటికి కూడా అది ఆలంకారిక సూత్రాలు కావచ్చు, మార్క్సిస్ట్ సూత్రాలు కావచ్చు, మరొకటి కావచ్చు, మనకి సిద్ధాంతపరంగా కొంత అవగాహన ఎంత ఉన్నదో దాన్ని అన్వయించటంలో, దాన్ని అన్వయించి చూపించటంలో మనం చాలా వెనకబడే ఉన్నాము అనే ఒక అభిప్రాయం ఇంకొంచెం బలపడింది ఈ రకమైనటువంటి ఉపన్యాసం అంతా కూడా స్పష్టంగా విన్న తర్వాత. ఇక జిజ్ఞాస ఉపన్యాసాల్లో నేను ఇంగ్లీష్ సాహిత్య విమర్శకు సంబంధించినటువంటి వాళ్ళని గురించి నేను చాలా తక్కువగా విన్నాను. మార్క్స్ గురించి కానీ, లెనిన్ గురించి కానీ, లేకపోతే యాంగిల్స్ గురించి కానీ, లేకపోతే లూకాచ్ గురించి కానీ, నేనేదో పుస్తకాల్లో అక్కడక్కడ చదువుకున్నదే తప్ప, అది తెలుగు పుస్తకాల్లో. ప్రత్యేకంగా వాళ్ళని గురించి, వాళ్ళు చేసిన ఆలోచనలు ఏమిటి అని మళ్ళొక్కసారి వడలి మందేశ్వరరావు గారిని, సుబ్బారావు గారి పుస్తకాన్ని, తర్వాత ఇంగ్లీష్లో వచ్చిన పుస్తకాలని చూస్తూ ఉంటే ఆ పరిణామం ఏంటి అనేది కొంత అవగాహన కల్పించింది జిజ్ఞాస వేదిక. అది ఇంకొక ప్రధానమైనటువంటి, అంటే తెలుగు సాహిత్య విమర్శ పట్ల అవగాహన కల్పించడం ఒక పార్శ్వం అయితే, ఈ మార్క్సిస్ట్ విమర్శకి పునాదిగా ఉండేటటువంటి పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి సిద్ధాంతాల్ని తెలుగు వాళ్ళకి పరిచయం చేసే ఒక ప్రణాళిక కూడా ఇందులో ఉండటం ఎక్కువ మంది విద్యార్థులకి, నాలాంటి విద్యార్థులకి ఎక్కువ ఉపయోగపడింది అనే ఒక
అభిప్రాయం నాకు కలిగింది. తర్వాత స్త్రీవాద, దళితవాద, మైనారిటీ, ప్రాంతీయవాదాలకు విషయం వచ్చినప్పుడు మార్క్సిస్టుల స్పందన లేకపోతే వాళ్ళ ఆలోచనలు అన్న విషయంలో సిద్ధారెడ్డి గారు మాట్లాడిన తర్వాత నాకు చాలా క్లారిటీ వచ్చింది. ఆ ఉపన్యాసం విన్న తర్వాత నాకు చాలా అంటే చాలా క్లారిటీ వచ్చింది. ఆయన శుద్ధ అస్తిత్వవాదులని లేకపోతే ఇంకో రకంగా విభజించడం అనేది పక్కకు పెడితే, మార్క్సిస్టులు ఎలా చూశారు, అస్తిత్వవాదులు ఎలా చూశారు అదే విషయాన్ని అని ఒక కోణం నుంచి మాట్లాడటానికి ఆయన చేసినటువంటి ఆ ప్రయత్నం, ఆ ఉపన్యాసం చాలా గొప్పగా వెళ్ళింది. చాలా అకాడమిక్ గా వెళ్ళింది. ఇందులో పాణి గారు, ఏకే ప్రభాకర్ గారు, తర్వాత రామ్మోహన్ గారు, తర్వాత ఇంకొంతమంది ఒక నలుగురు ఐదుగురు విమర్శకులు కొంచెం అకాడమిక్ వాతావరణం, అకాడమిక్ డిస్కోర్స్ కంటే కూడా ఒక ఒక దృక్పథ భేదంతో మాట్లాడేటటువంటి పద్ధతిలో ఎక్కువ చెప్పినటువంటి సందర్భం కనిపిస్తుంది. అయినా ఆ నేపథ్యం ఎక్కువ అర్థం కావటానికి, అర్థం చేయించడానికి చేసిన ప్రయత్నం కూడా వాళ్ళు చేశారు. ఆ రూపంలో నాకు మార్క్సిస్ట్ సాహిత్య విమర్శన గురించి చదువుకుని అర్థం చేసుకున్నది ఒక పార్శ్వం అయితే, ఇది వినటం ద్వారా, చర్చలో పాల్గొనటం ద్వారా మరికొన్ని కొత్త విషయాలు, మరికొంత అవగాహన ఏర్పడటానికి అవకాశం ఏర్పడింది అనేది ఒక స్పష్టంగా తెలుస్తున్నది. రెండవది, ఇప్పుడు అసలు ఇంకా జరగవలసింది చాలా ఉంది. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ గురించి జరుగుతున్నటువంటి చర్చ తెలుగు సాహిత్యంలో ఎక్కువగా లేదు ఇంకా. అది తర్వాత దివ్యాంగులకు సంబంధించినటువంటి సాహిత్య విమర్శా సూత్రాలు లేదా వికలాంగులకు సంబంధించినటువంటి సాహిత్యాన్ని విమర్శించేటటువంటి పద్ధతుల మీద పాశ్చాత్య దేశాల్లో కొంచెం కృషి జరిగింది. పర్యావరణం విషయంలో ఇకో క్రిటిసిజం తెలుగు సాహిత్యంలో సీతారాం లాంటి వాళ్ళు ఒకరిద్దరు అట్లాంటి ప్రయత్నం చేశారు. కానీ అది ప్రకృతిని వైభవాన్ని చెప్పే పద్ధతిలో అట్లా వెళ్ళింది. కానీ ఈ ప్రకృతి విధ్వంసానికి, ప్రకృతిలో ఉన్న దైవత్వానికి, ఈ అస్తిత్వాలు రెండు రకాల అస్తిత్వాలు, సాంప్రదాయిక అస్తిత్వము, సామాజిక అస్తిత్వము, వీటి మధ్య ఈ ఇకో క్రిటిసిజం లాంటిది, ఇకో గైనకాలజిస్ట్ సంబంధించిన ఇకో ఫెమినిజం లాంటిది, ఇవి ఇంకా కొంచెం చర్చ జరగవలసింది ఉంది. అట్లాగే ఇవాళ డిజిటల్ హ్యూమానిటీ అనేది పాశ్చాత్య దేశాల్లో చాలా పెద్ద చర్చగా ఉన్నటువంటి విషయం. ఇవాళ ఇప్పుడు జూమ్ మీటింగ్ లో మనం అందరం కలిసి మాట్లాడుకుంటున్నామంటే డిజిటల్ హ్యూమానిటీయే కారణం. ఈ రకమైనటువంటి కొత్త రకమైనటువంటి ఆలోచనలు కూడా వస్తున్నాయి. ఇవి కనిపించాయి. ఆ తరువాత ఆధునికానంతరవాదం విషయంలో వర్తమాన సాహిత్య విమర్శ అన్నప్పుడు ఆధునికానంతరవాదం కూడా ఒక మార్క్సిస్ట్ ఆధునికానంతరవాదాన్ని గురించి కూడా మార్క్సిస్ట్ దృక్కోణం లేదా మార్క్సిస్టులు అవునన్నదో కాదన్నదో ఒక ఉపన్యాసం ఉంటే బాగుండేది అని నాకు, అంటే స్త్రీవాదము, దళితవాదము, మైనారిటీవాదము, ప్రాంతీయవాదము అన్నిటినీ పెట్టుకున్నప్పుడు ఆధునికానంతరవాదంలో కూడా ఆ రకమైన ఉపన్యాసం ఒకటి ఉంటే బాగుండేది అని ఒక అభిప్రాయం ఏర్పడింది. దానికి కారణం ఏంటి అని అంటే, నాకు తెలిసినంతలో కేకేఆర్ గారు మార్క్స్ చేసినటువంటి ఆలోచనలు, తర్వాత కొంతమంది మార్క్సిస్ట్ తత్వవేత్తలు చేసినటువంటి ఆలోచనలు ఆధునికానంతరవాదంలో ఉన్న వినిర్మాణానికి లేకపోతే నిర్మాణవాదాలకి ఎట్లా కారణమయ్యాయి అని కొన్ని మాటలు రాశారు వారు. ఈ మధ్య నేను సి సుబ్బారావు గారి పాశ్చాత్య సాహిత్య విమర్శ పుస్తకం చూస్తున్నప్పుడు కూడా ఈ మార్క్సిస్ట్ సిద్ధాంతాలు వినిర్మాణవాదులకి ఎట్లా కొంత అవకాశం ఇచ్చాయి అనే పాయింట్స్ 2-3 కనిపించాయి. సో అట్లా పోస్ట్ మోడర్న్ దృష్టిలో కూడా అది కాదన్నదే కావచ్చు, అవునన్నదే కావచ్చు. ఇప్పుడు అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు రాశారు, నవీన్ గారు రాశారు, వేణుగోపాల్ రాశారు, కేకేఆర్ గారు రాశారు, తిరుపతిరావు గారు రాశారు పోస్ట్ మోడర్నిజాన్ని గురించి. అంటే ఈ ఒక చర్చ జరుగుతూ ఉంది. అది మార్క్సిస్టులు అంగీకరిస్తున్నదా అంగీకరించదా తక్కువ పెడితే అది కూడా ఒక ఉపన్యాసం ఉంటే బాగుండేది అనే ఒక అభిప్రాయం అనిపించింది. నా అనుభవాలు చెప్పండి అంటే నేను వినని అంశాలు చెప్తున్నాను అనుకోమాకండి. అందులో నాకు అనిపించిన ఇవి కూడా ఉంటే బాగుండేది అని అనిపించినటువంటి ఒకనొక సందర్భం మాత్రమే గుర్తు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఓవరాల్ గా తెలుగు సాహిత్య విమర్శకు సంబంధించిన విషయంలో
ఇవన్నీ వ్యాస రూపంలో పుస్తకంలోకి ఎక్కితే కానీ ఒక స్పష్టత రాదు, ఒక అవగాహనకు సంబంధించిన క్లారిటీ రాదు అని గట్టిగా నమ్మేటటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకండి. 1980 తర్వాత 82 తర్వాత సాంప్రదాయిక రీతి మీద సంపత్ కుమార్ గారు, ఆంగ్ల ప్రభావం మీద జీవి సుబ్రహ్మణ్యం గారు పరిశోధన చేసిన తర్వాత, పుస్తకం రాసిన తర్వాత ఇవాళటి వరకు మళ్ళీ తెలుగు సాహిత్య విమర్శలో సాంప్రదాయిక రీతి యొక్క కొనసాగింపేమిటి, ఆంగ్ల ప్రభావం యొక్క కొనసాగింపేమిటి అన్న మరో పుస్తకం రాలేదు. 50 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికి. స్త్రీవాదము, దళితవాదము, లేకపోతే ఇంకో వాదము ఇవన్నీ ఉన్నాయి, దాంట్లో ఏమీ సందేహం లేదు. కానీ వాటి మీద దేశీయమైన ప్రభావం ఏమిటి, పాశ్చాత్య ప్రభావం ఏమిటి అన్న ఒక అధ్యయనం కూడా జరగవలసినటువంటి అవసరం ఉన్నది అనే ఒకనొక అవగాహన ఈ ఉపన్యాసాలు నాకు కలిగించాయి. చాలా ఆనందకరమైన విషయం ఏమిటంటే ఈ 30 ఉపన్యాసాలని అలా మళ్ళొక్కసారి రికార్డింగ్ కావాలని మరీ తెప్పించుకొని, మరీ సంపత్ సార్ని ఇబ్బంది పెట్టి మరీ తెప్పించుకొని మళ్ళొక్కసారి విని మనం ఏమైనా ఆలోచనల్లో పొరపాటు పడ్డామా అని తెలుసుకోవటానికి, రికలెక్ట్ చేసుకోవటానికి కూడా చాలా అవకాశం కల్పించింది. అలాంటి జిజ్ఞాసని నాలో కల్పించినటువంటి జిజ్ఞాస వేదికకి, ముఖ్యంగా కాత్యాయని మేడం గారికి, అట్లాగే రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను ఈ వరుసలో ఎక్కడో నా ఉపన్యాసం ఉండే సందర్భమే లేదు, కానీ ఒక సందర్భాన్ని మేడం కల్పించి నువ్వు ఈ అంశం మీద మాట్లాడు అని నేను ఆ పుస్తకాలు చదవటం వేరు, ఆ కోణం నుంచి కూడా ఆలోచించటం, నాకు నా దృక్కోణం, నా ఆలోచన నాకున్నా కూడా ఒక చూపు ఇంకో రకంగా కూడా దీన్ని చూడటానికి నీకు అవకాశం ఉన్నప్పుడు దాన్ని చూసి చెప్పు అనే ఒక ప్రయత్నం చేయమన్నప్పుడు నాకు కొంచెం ఆనందం అనిపించింది. సాహిత్య విమర్శ పట్ల అభిమానాన్ని ఎక్కడ వ్యక్తం చేయడానికి అవకాశం ఉన్నా ముందుండే స్వభావం వల్ల ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను. నా విద్యార్థులకి మరింత జ్ఞానాన్ని పంచటానికి నేను కొంత రికలెక్ట్ అయ్యాను, ఒక రిఫ్రెషర్ కోర్స్ లాంటిది నేను పొందాను అని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కృతజ్ఞతలు, నమస్కారాలు.